మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచమని చెప్పాడు. 7 రొట్టెలు కొన్ని చేపలు కూడా ఆయన అనేకులకు పంచిపెట్టించాడు. ఆయనకి రొట్టెల గురించి ఆలోచన, రొట్టెల గురించి చింత. రొట్టెలు లేకపోతే ఎట్ట బతుకుతామని శిష్యులను అడుగుతాడు ఆయన. వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అంటే రొట్టెలు తేలేదని ఆయన మన మీద కోపపడడానికి అలా చెప్పాడు అని వాళ్ళు అనుకుంటే, వాక్య భాగంలో ఆయన వివరించి చెప్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 8వ వచనం ముందు చూద్దాం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకునుచున్నారు? మీరింకను గ్రహించలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తితో అది అయినను? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితో అది అయినను? మీకు జ్ఞాపకము లేదా అని చెప్పి ఆయన అంటున్నాడు, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహించరు? రొట్టెలు లేవని నేను మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహించలేదు? రొట్టెల గురించి కాదు నా మాట. ప్రభువు చెప్పేది ప్రతిదీ కూడా గూఢార్థముగా ఉంటుంది. ఆయన దగ్గరికి శిష్యులు ఏకాంతంగా వచ్చి అడిగి తెలుసుకుంటారు. తెలుసా, ఆత్మ సంబంధమైన విషయాలు చాలా అర్థం కానప్పుడు ఏం చేయాలి? అర్థం కానప్పుడు దేవుని నన్ను అడిగి తెలుసుకోవాలి. దైవజనులు నన్ను అడిగి వివరంగా తెలుసుకోవాలి. వివరంగా అడిగి చెప్పగలిగిన దైవజనులను అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనము కూడా ఇలానే ఉంటాం. ఆ తర్వాత ప్రభు అంటూ ఉన్నాడు వాక్య భాగంలో 11వ వచనము, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధన గూర్చి జాగ్రత్త పడమని వాళ్ళతో చెప్పాడని ఇప్పుడు గ్రహించారంట. వాళ్ళ యొక్క బోధ గురించి నేను ఆ మాట చెప్పాను కానీ ఇదిగో రొట్టెలు లేవని నేను చెప్పలేదని వాళ్ళకి అర్థమైనప్పుడు, ఆత్మ సంబంధులకి ప్రతిదీ అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే నీవు ఎంత వృద్ధాప్యంలోనికి వచ్చిన దాకా బతికున్నా కూడా ఆ అనుభవాలని గ్రహించలేకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం సాధ్యం కాదు. హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నీవు ఎప్పుడైనా బలి అర్పించాలి అనుకుంటే అక్కడ వెళ్ళి ముందుగా అక్కడ నువ్వు ఆలోచన చేయి. నీకు ఎవరి మీదనైనా పగ ఉంది అనుకున్నప్పుడు వెళ్ళి ముందు వాళ్ళతో ఆ బలి అంటే అక్కడ పెట్టేసి, ఆ అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి వాళ్ళతో సమాధానపడి వచ్చి అప్పుడు బలి అర్పించాలంట. ఆ హృదయం అలా ఉంటే ఉంటుందిలే, ఆ కోపం అలా ఉంటే ఉంటుందిలే, ఆ క్రోధం ఉంచుకుందాంలే, ఈ ప్రార్థన ఎలా చేద్దాంలే అనుకుంటే నీ హృదయంలో ఆ రోజు చేసిన ప్రార్థనకి ఫలితం రాదు, అవసరం ఉండదు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించదు. ఆ ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వాదాన్ని పొందలేవు. పులిసిన దానిని తీసేయాలి. పరిసయ్యులు సద్దుకయ్యులని వారి హృదయం గురించి దేవుడు చెప్పాడని వాళ్ళు గ్రహించుకున్నారు. వాళ్ళని గురించి చెప్పాడని వాళ్ళకి అర్థమైంది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఏమని వ్రాయబడుతూ ఉంది. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూద్దాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజైనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. అంతేకాదు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిసిన పిండితోనైనను నిష్కాపట్యమును సత్యమును పులి అని రొట్టెతో పండగ
ఆచరింతము. ప్రభు చెప్తూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. ఏమని చెప్తూ ఉన్నాడు? మనము 7వ వచనం నుండి చదివాము. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి, ఐగుప్తు దేశంలో నుంచి వస్తూ ఉంటే ప్రభు మోషేతో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీలతో చెప్పు, పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయండి, ఉంచుకోబాకండి. పాతదాన్ని మీ హృదయాల్లో ఉంచుకోబాకండి. పాతదానిని అనుసరించి నడవబాకండి. ఆత్మ సంబంధమైన లోతైన భక్తిని చేయండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే పౌలు గారి ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తు అను మన పశువు వధించబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతం. పులిసిన పిండిది దేనికి సాదృశ్యంగా పౌలు గారు చెప్తూ ఉన్నారు? పులిసిన పిండిని దేనితో చెప్తూ ఉన్నారు? దుర్మార్గత దుష్టత్వం. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా మార్పు చెందిన నీలో ఇలాంటి దుర్మార్గత, దుష్టత్వము, చెడ్డ ఆలోచన ఉండకూడదు. ఎన్నోసార్లు ఎంతో కాలం నుంచి చెప్పుకుంటున్నాం. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు అంటే వ్యభిచారానికి సంబంధించినవి కాదు. ఇతరుల మీద కక్ష తీర్చుకోవాలనుకోవడం, పగ ఉంచుకోవడం, వ్యసనాన్ని ఉంచుకోవడం, ఓర్చుకోలేకపోవడం, ఇవి కూడా భయంకరమైనవి. ఓర్చుకోలేని స్వభావం, వ్యసనము, ఓర్చుకోలేని స్వభావము లోకాన్ని ఏలుబడి చేస్తుందని ప్రభు చెప్తూ ఉన్నారు. లోకాన్ని ఏలుబడి చేసేది అంటే ఎవరో బయట వాళ్ళ గురించి కాదు, మారు మనసు పొందని వాళ్ళ గురించి కాదు, మారు మనసు పొంది మందిరాలలో ఉండే వాళ్ళ గురించే ప్రభు ఈ మాట చెప్పాడు. భయంకరమైన స్వభావం మనుషుల్లో ఉంది. మార్పు చెందరు. నేను ఎంత చెప్పినా వాళ్ళు మార్పు చెందరు. ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించినా వాళ్ళు మార్పు చెందరు. వాళ్ళ హృదయంలో అలానే ఉంచుకొని నా సన్నిధికి వస్తున్నారని చెప్తున్నాడు. ఎన్నో పర్యాయాలు ఆయన బాధపడ్డ రోజులున్నాయి. ఈరోజు ఆలోచన చేయాలి. హృదయంలో మార్పు లేకపోతే వేషధారణ, దుర్మార్గత, భయంకరమైన కక్ష స్వభావము, ఓర్చుకోలేని స్వభావము, ఏదైనా దేవునికి విరోధమైనది ఏదైనా గ్రహించుకోవాలి మనం. సైతాను కొత్త విషయాలు చెబితే మీరు నమ్మరు. ఇదిగో ఇలా చేయండి అని సైతాను వచ్చి డైరెక్ట్గా మాట్లాడితే మీరు నమ్మరు, మీరు చేయరు. కానీ మీకేం చేస్తుంది తెలుసా? పాత మీ ప్రాచీన స్వభావములను తీసుకొచ్చి ఇది ఏమైందిలే, ఇంతకాలం ప్రార్థనకు వచ్చినా ఈ హృదయంలో దీనిని ఎప్పుడు నేను తీసేసుకోలేదు, అయినా కూడా నాకేం కాలేదు అంటే ప్రభు దీన్ని ఇష్టపడుతున్నాడేమో అని దానిలో నుంచి అయితే బాగా వస్తారు తెలుసా. దానిలో నుంచి అయితే చాలా బాగా ముందుకొచ్చేస్తారు. కొత్త వాటిని తీసుకొచ్చి సైతాన్ ఎప్పుడు శోధించదు. మంచిగా వాక్యం చెప్పేటప్పుడు నీకు నిద్రమత్తు పెట్టింది అనుకోండి, ఏమైపోతుంది అంటే సైతాను ఆ బలహీనత, నీకున్న ఆ బలహీనతను వినియోగించుకొని వాక్యం వినివ్వకుండా ఆత్మలో బలపడనీయకుండా చేసింది. అది పెద్ద పాపమని అనుకోలేం మనం. ఎందుకంటే అదేంది, ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర వచ్చింది. నా తప్పు కాదు అసలు. ఏ మనిషి కూడా తన తప్పుని ఒప్పుకునే స్వభావం లేదు. వీలైనంత వరకు దాచిపెట్టుకొని, వీలైతే దేవునికి కూడా కనపడకుండా దాచిపెట్టుకొని, మనుషులకు కనపడకుండా దాస్తారు, అది వేరే విషయం. కానీ దేవునికి కూడా కనబడకుండా దాయడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎక్కడ దాస్తావు నువ్వు? నేను చూడని స్థలం ఏది? నేను గమనించని స్థలం ఏది? నువ్వు దాచే స్థలం ఏది? ఎక్కడ దాచగలవు? నా కన్నులకు కనబడకుండా దేనిని నువ్వు దాచలేవని ప్రభు చెప్తూ ఉంటే మనం ఆ మాట తీసుకోవాలి. ఆ మాట ప్రకారంగా మనం నడవాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు, సద్దూకయ్యులు, పరిసయ్యులు అని వారి బోధన గురించి అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన మనము మన మాట విషయంలో, ఆలోచన విషయంలో, తలంపు విషయంలో, పనుల విషయంలో జాగ్రత్త గలవరమై ఉండాలి. జాగ్రత్త లేకపోతే పులిసిన పిండితో దేవుని ఆరాధించినట్టు. మళ్ళీ ఆరాధనకు రాకుండా ఉండరు, ఆరాధన చేయకుండా ఉండరు, ఉపవాసం ఉండకుండా ఉండరు, ప్రార్థన చేయకుండా ఉండరు, వాక్యం చదవకుండా ఉండరు, అన్నీ చేస్తారు. కానీ హృదయంలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం అనేది మాత్రం తీసిపారేయరు. ఇలాంటి ప్రార్థన అవసరమా? ఇలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమా? ఆయన అంటున్నాడు, యెహోవాకు అర్పించు బలులలో పులిసినది ఏది కలవకూడదు. పులిసిన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మిక్సింగ్ చేసి ఆయన ఆరాధిస్తే ఆయన ఇష్టపడి ఆయన తీసుకోడు. దేవునికి చేసేది ఏదైనా, దేవుని కొరకు చేసేది ఏదైనా అది క్రొత్తదై ఉండాలి.
అది శుభ్రమైనదై ఉండాలి, కడగబడినదిగా ఉండాలి, తోమబడినదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. తెలుసా? నిర్దోషమైనదిగా ఉండాలి. దేవుని సన్నిధికి నీవు ఇలాంటి నిర్లక్ష్యంతో వస్తే దేవుని పనులు కూడా నిర్లక్ష్యంగా చేస్తాం. చేతులు కడుక్కొని వాక్యం తీసుకొని చదువు అని ప్రభు ఒకవేళ చెప్పాడు అనుకోండి, హృదయంలో అలాంటి ఆలోచన వచ్చింది అనుకోండి, రోజు బైబిల్ మన దగ్గరే ఉంటుందిగా, తల దగ్గరే పెట్టుకుంటున్నాంగా, ఇప్పుడు స్పెషల్గా కడుక్కునేదేముంది? ఇప్పుడు స్పెషల్గా చేతులు కడుక్కొని సబ్బుతో కడుక్కొని వచ్చి బైబిల్ ముట్టుకోవాలన్నా, బైబిల్ తీసి చదవాలన్నా? ఏం కాదులే. దేవుని సన్నిధిలో అలాంటి నిర్లక్ష్యం, అలాంటి భయంకరమైన స్వభావం వస్తుంది. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు, పులిసిన పిండి ఏది మీ దగ్గర ఉండకూడదు, క్రొత్తదిగా ఉండాలి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ముద్ద అవుటకై, కొత్త ముద్ద అవడానికి. అంతేకాదు, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యం. భక్తుడు అడుగుతూ ఉన్నాడు, ఏమి తెచ్చి నేను దర్శించానయ్యా? ఏం కావాలి? వేలాది నదులంత విస్తారమైన తైలమా? వేల కొలది పొట్టాళ్ళ ఏం తెచ్చి నిన్ను ఆరాధించాలంటే ముందు న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోండి. వేలాది నదులంత విస్తార తైలం నాకెందుకు? అది నాదే కదా. భూమి పొరల్లో ఉంచింది నేనే, మీకు ఆయిల్నిచ్చింది నేనే, మీకు నూనెనిచ్చింది నేనే, మీకు రాగినిచ్చింది నేనే, మీకు లోహాలనిచ్చింది నేనే, మీకు ఇనుమునిచ్చింది నేనే. ఇశ్రాయేలీలకు చెప్తా ఉన్నాడు, మీకు అన్ని లోహాలు ఇచ్చింది నేనే. ఇనుము కావాలన్నా, బిల్డింగ్ నిర్మించుకోవాలన్నా, రాయి కావాలన్నా, రాగి కావాలన్నా, కంచు కావాలన్నా, ఇత్తడి కావాలన్నా దేవుడు ఇచ్చేది. అది నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము దేవునికి ఇష్టమైనది ఆయనకి అర్పించాలి. దేవునికి ఇష్టమైనది ఏదో అది అర్పించాలి. ఆయనకి ఇష్టమైనది ఏదో అది ముందు గ్రహించుకోవాలి. నీ హృదయం గురించి నువ్వు కూర్చొని ఆలోచన చేయాలా? హృదయాన్ని గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేయకపోతే ఏది దేవునికి ఇష్టమైనదో ఏది దేవునికి ఇష్టమైనది కాదో ముందు గ్రహించలేవు. గ్రహించలేనప్పుడు ఏమైపోద్ది? అంతా కలిసిపోతుంది. పాతది కొత్తది, ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది, అన్నీ కలిసిపోతాయి. ఆత్మ సంబంధమైన స్వభావం, శరీర సంబంధమైన స్వభావం కలిసిపోతాయి. అప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడము రాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం రాదు. ఆత్మ సంబంధంగా ఉపవాసం ఉండి బలంగా ప్రార్థన చేసేటప్పుడు శరీర సంబంధమైన ఒక శోధన కనబడితే ఆత్మ సంబంధమైంది వదిలేస్తాం. కానీ దేవుడు మనతో మాట్లాడిన ఆ మాటలు మన జ్ఞాపకంలో ఉంటే మనం అక్కడి నుంచి ప్రార్థనలో నుంచి లేవలేము. ఆ ప్రార్థన ఆపేయడానికి సాతాను పెట్టే తంత్రం అని గ్రహించే మనం లేవకుండా ఉంటే కాసేపటికి ఆగిపోద్ది. తెలుసా? ఒక భయంకరమైన నొప్పి వచ్చింది అనుకుందాం, మనకే వచ్చింది, మనమే ప్రార్థనలో ఉన్నాం, మనకే నొప్పి వచ్చింది. నేనైతే చేతులు పైకి ఎత్తినప్పుడు భయంకరమైన నొప్పులు వస్తాయి. నేనంటాను, నొప్పులు వచ్చినా రాకపోయినా ఈ చేతులు అసలు పని చేయకుండా పడిపోయినా కూడా నేను మాత్రం ఈ చేతులు దించను. తెలుసా? అనుకోని అలా గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తూనే ఉంటే ఒక్క 2 నిమిషాలు తగ్గిపోతాయి నొప్పులన్నీ. తెలుసా? 2 నిమిషాలు తగ్గిపోతాయి. అబ్బో, ఈ నొప్పి భరించలేను, ఇక నిలబెట్టలేను, ఇక ఓపిక లేదు, ఇది బరువు అయిపోతుంది, ఇవి భరించడం సాధ్యం కదని దించితే శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రాధాన్యత ఇవ్వని శరీర సంబంధమైన స్వభావం ఉంటున్నట్టు మనలో గ్రహించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన గ్రహింపు మనలో ఉంటే మనలో కోపం ఉండదు, వ్యసనం ఉండదు, గర్వం ఉండదు, పాత స్వభావం ఏది ఉండదు. నువ్వు ఆలోచన చేయి కూర్చొని. మారు మనసు పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు? మారు మనసు పొందిన తర్వాత నీ స్వభావంలో వచ్చిన మార్పు ఏంటి? వచ్చిందా రాలేదా? వస్తే ఏ మార్పు వచ్చింది? పాత ఏవి నీలో ఇంకా ఏలుబడి చేస్తూ ఉన్నాయి? నీ వయసు పెరిగిపోతూ ఉంది, కానీ నీ ప్రాచీన స్వభావం నేను వదిలిపెట్టకుండా అలానే ఇంకా నీలో ఏది ఏలుబడి చేస్తూ ఉంది? అర్థమైందా? ఆ స్వభావాన్ని దిద్దుకోకపోతే దేవుణ్ణి ఏ విధంగానూ సంతోషపెట్టలేవు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ప్రభు 2 ముక్కల్లో నేర్పించిన ప్రార్థన ఏంటంటే, కొన్నిసార్లు దేవా నిన్ను అత్యధికంగా ప్రేమించాలి, నిన్ను సంతోషపెట్టాలి. నిన్ను అత్యధికంగా ప్రేమించాలి, నిన్ను సంతోషపెట్టాలి. ఆ తర్వాత ఇంకా నువ్వు చేయాలనుకుంటే యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేము నన్ను చూడగానే, ఆ యెరూషలేముకు కూడా, ఆ స్త్రీకి కూడా నన్ను చూడగానే సంతోషం వేయాలి, సంతోషాన్ని కలిగించాలి.
అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవం నాకు దయచేయమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన స్వభావం గలవారమై దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు అంటూ ఉన్నాడు పౌలు గారి ద్వారా, వేషధారణ దుష్టత్వము అనే వాటిని మీ యొద్ద నుంచి పారవేయండి. చాలామందికి చాడీలు చెప్పడం అలవాటు తెలుసా? చాలామందికి చాడీలు చెప్పడం అలవాటు. చాలామందికి లోక సంబంధమైన ముచ్చటంతా తెలుసుకోవడం అలవాటు. చాలామందికి ఉన్నాయి లేని కల్పించి ఆలోచించి అలా ఒక స్టోరీ అల్లుకోవడం ఇష్టం. రకరకాల స్వభావాలు. ఆ స్వభావాలన్నిటితో ప్రార్థన నీలో ఉందా? ఎప్పుడన్నా ఆలోచించావా? అలాంటి స్వభావం కలిగి ఉన్న నీవు లోకం మీదనే నీ మనసంతా పెట్టి నీవు దేవుని మీద, దేవుని విషయాలలో, వాక్యం మీద, ప్రార్థన మీద నీ మనసు ఎక్కడ నిలబడుతుంది? ఉందా? పరిశీలన చేయాలి. ఆత్మ సంబంధంగా మన హృదయం లేకపోతే ఎంతకాలం ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం లేదు. నూతన హృదయంతో దేవుణ్ణి ఆరాధించే అనుభవం కావాలి. నూతన హృదయంతో ఆరాధన కావాలి. పాత స్వభావంతో కాదు. ఆయన కోరుకునేది పాతది కాదు. వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు. నవీన స్వభావమును ధరించుకోండి, పాత వాటిని, వెనుకున్న వాటిని మరిచిపోండి. ప్రతి ఒక్కళ్ళు పాత స్వభావాన్ని ఆలోచించుకొని దాని వైపే పరిగెత్తుతూ ఉంటారు. దానికోసమే పాకులాడుతూ ఉంటారు. నవీన స్వభావము, దేవునికి ఇష్టమైన స్వభావం కోరుకోరు. కొంతకాలం దైవజనులైనా కొంతకాలం వదిలేశారనుకోండి, అటు తిరిగి ఇంకో కనెక్షన్ వాళ్ళకి వచ్చేస్తుంది. లోకానుసారమైన కనెక్షన్ తెలుసా? ప్రాచీన స్వభావంలో నీవు బంధువులను వదిలేసావు, నీవు పాత వాటన్నిటినీ వదిలేసావు. ఒకవేళ ఏ బలహీనత ఉందో దాన్ని వదిలేసావు. ఒకవేళ దొంగతనాలనియా, వ్యర్థమైన మాటలనియా, కత్తిపోటు లాంటి మాటలతో బాధించే స్వభావం ఉందా, వాటన్నిటిని వదిలేసావు. కొద్ది కాలము దేవునికి, దైవజనులకు దూరం అయిపోగానే ఏమైతే తెలుసా? ఆ కనెక్షన్ వెళ్ళి మళ్ళీ అక్కడ అతుక్కుంటుంది. ఎందుకు అయిపోయిందా ఈ పరిస్థితి? ఎందుకు ఇలా అయిపోయానా? ఎందుకు దూరం అయిపోయానా? ఎందుకు ఆత్మలో బలహీనం అయిపోయానా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రభువా, నీవు నన్ను మళ్ళీ దర్శించేదాకా నేను నీ పాదాల అసలు వదలనని ఎవరు పట్టుదలగా పట్టుకోరు. ఏదో ఒక కనెక్షన్ ఎత్తుక్కుంటారు తెలుసా? ఏదో ఒక కనెక్షన్. ఫోన్లో ఒకటి పని చేయలేదంటే ఇంకొకటి తెచ్చుకుంటారు. ఎయిర్టెల్ పని చేయకపోతే బిఎస్ఎన్ఎల్ పని చేయకపోతే జియో, ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారు. కానీ అక్కడ నిలబడి ఆ పరిస్థితి ఏంటి అనే ఆలోచన చేయరు. ప్రభు బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నీ స్థితి ఏంటి? నీ హృదయ స్థితి ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? మళ్ళీ పాత ఎన్ని తెచ్చుకొని హృదయంలో ఉంచుకొని అలాంటి హృదయంతో నీవు ఒకవేళ మంచిగా నేర్చుకున్నట్లుగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. ఆయన అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. ఏమి నేరాలంటాయి? నా జనులు 2 నేరములు చేశారు. జీవజల ఓటైన నన్ను విడిచిపెట్టారు. విడిచిపెట్టిన వాళ్ళు ఏమైనా గమ్మునున్నారా? ఇంకొకతోటి కలుసుకున్నారు తెలుసా? ఇంకొక కనెక్షన్ వచ్చేసింది. ఆ కనెక్షన్లో నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు. లోక సంబంధమైన ఇవన్నీ తెచ్చి హృదయంలో పెట్టుకుంటే హృదయంలో నీళ్ళు ఎట్లా నిలుస్తాయి? ఆత్మ అనే నీళ్లు నిలవాలి అంటే హృదయంలో వేరే సంబంధమైన, లోక సంబంధమైనవి ఏవి ఉండకూడదు. సంపాదించిందంతా ఒక్క నిమిషంలో పోగొట్టుకోవడం అలవాటు అయిపోయింది మనుషులకి, చాలామందికి. 5 సంవత్సరాలు భక్తి చేసి చాలా నిష్ఠగా 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత ఒక చిన్న దాంతో మొత్తాన్ని పోగొట్టుకుంటారు తెలుసా? ఎంత భయంకర పరిస్థితి. యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆలోచన ఏది మీకు? ఇదిగో నా యొక్క శరీరాన్ని అర్పించాను, నా రక్తాన్ని మీ కొరకు కార్చాను, నా ఆత్మను. మళ్ళీ అనాథలైపోతారేమో, నేను ఈ లోకంలో నుంచి పైకి వెళ్ళిపోతే వీళ్ళకి దిక్కెవరు అని నా ఆత్మను మీ మీద కృమ్మరించి మిమ్మల్ని అనాథలుగా విడవలేదు. అయినా మీరు ఆత్మ మాట వింటాంలా. చూడండి నీ హృదయ స్థితి ఏంటి? ప్రాచీన స్వభావాన్ని విడవలేవా? వెనుకున్నవా అవి నీకు కావాలా? వాటి వెనకాల నీవు తిరుగుతావా? ఆ స్వభావంతోనే నువ్వు నడుస్తావా? ఈ రోజైనా వాక్యం వింటూ ఉన్న నీవు నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని పాతదాన్ని, పులిసిందాన్ని తీసి పడేసేయి. లేకపోతే ఆ నవీన స్వభావం ధరించుకోవడము సాధ్యం కాదు. నవీన స్వభావం కావాలి. ఆత్మ సంబంధమైన నవీన స్వభావం. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన ఆత్మ సంబంధంగా పట్టుదల కలిగి నిలబడిన వలన ఆయన విడిచిపెట్టల. కొద్ది రోజులు పరీక్షించడానికి విడిచిపెడతాడు తెలుసా?
అబ్రహామును పరీక్షించినట్లుగా, ఇశ్రాయేలీయులను పరీక్షించినట్లుగా పరీక్షిస్తాడు. నీకు ఏదైనా ఒక స్థాయిలో నిన్ను నిలబెట్టాలి అంటే పరీక్షలు ఏంది అక్కడ దాకా తీసుకెళ్ళాడు ప్రభు. పరీక్షిస్తాడు. శోధన వస్తుంది, దీనిలో నిలబడతావా లేదా? బాధ వస్తుంది, దీనిలో నిలబడతావా లేదా? గొడవ వస్తుంది, ఓర్చుకుంటావా లేదా? పరీక్షలో ఆయన నిన్ను పరీక్షించి చూచినప్పుడు, ఆ త్రాసులో తూచినప్పుడు నీవు నిలబడగలిగితే ఆయన ఆ మెట్లన్నీ ఎక్కిస్తాడు. 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు. తెలుసా, ఆత్మ స్వభావము కలిగిన వారమై మనం జీవించాలి. ప్రభు నాతో మాట్లాడినప్పుడల్లా హృదయం చూసుకోవాలి ముందంటాడు. హృదయంలో ఉండుదాన్ని బట్టే ఈ శరీర క్రియలు మారుతాయంట. తెలుసా, మనం ఏంటంటే శరీర సంబంధమైన భక్తిలో నుంచే హృదయ స్థితిలోనికి పోవాలి, ఆత్మ సంబంధమైన దానిలోకి పోవాలనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు, హృదయంలో ఉన్న ఆ స్వభావం సరి అయిందైతే దానిలో నుంచి వచ్చే శరీరము కూడా చక్కగా మలచబడుతుంది. అందుకే వాక్య భాగంలో మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్పాడంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడంట, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెస్తాడంట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనమున, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి, లెక్క అప్పగించాలంట. తెలుసా, హృదయంలో వ్యసనము దుర్మార్గత నిండుందనుకో, ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా అవే బయటకు వస్తాయి. తెలుసా, మంచి మాటలు హృదయంలో నిండి ఉంటే అక్కడ ఏదన్నా భయంకర పరిస్థితి ఉన్నా కూడా అది మంచి మాటలతోటి సర్దపడుతుంది. చాలామంది అంటారు బాగలేదు బాగలేదు అనారోగ్యం అనగానే, నేను అంటాను ప్రార్థన చేద్దాంలే, ప్రభువు ముడతాడు, ధైర్యంగా ఉండండి. హృదయంలో చెడ్డ స్వభావం నిండిన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఈ జబ్బు వచ్చి వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా బతుకున్నావు నువ్వు, అయితే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోయినట్టే. ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళు పాపాలు దిద్దుకోవడానికి వీలు లేకుండా, హృదయాన్ని సరి చేసుకోవడానికి వీలు లేకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చి ముందే పోతారు. ఆ పాపం ఎవరిదంటారు? పాడు చేసిన వాళ్ళది కదా, అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళది కదా. హృదయం అనే ఆ ధననిధి మంచిదిగా ఉండాలి. హృదయం అనే ధననిధి మంచిదిగా ఉండాలి. హృదయం అనే ధననిధి చెడ్డదైతే ఆ చెడ్డ దానిలో నుండి చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. మంచి విషయాలు ఎలా వస్తాయి? ఆత్మ సంబంధులకే దేవుని సంబంధమైన మాటలు వస్తాయి, కానీ శరీర సంబంధమైన భక్తి చేసే వాళ్ళకి ఎప్పటికీ ఆత్మ సంబంధమైన మాటలు రావు. నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాను. నేను శరీర సంబంధమైన విషయాలన్నిటిని గురించి బయటికి తెచ్చినా కూడా ఆత్మ సంబంధంగా అది ముగించబడుతుంది. తెలుసా, ఆత్మ సంబంధమైన మాటలతోనే ముగించబడుతుంది. ఒక సహోదరి ఫోన్లో మాట్లాడుతుంటూ ఉంది, ఎన్ని నిందలక్క, ఎన్ని అవమానాలక్క, మీ గురించి కూడా కొంతమంది ఇలా మాట్లాడుతుంటే విన్నానంటే నేనన్నాను, యేసయ్య ఏం పాపం చేశాడు? ఆయన అనిపించుకోలేదా? యేసయ్య ఏదన్నా పాపం చేశాడా? ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయండి అన్నాడు. ఆయన ఏదన్నా పాపం చేశాడా? యేసయ్యకే నిందలు వస్తే ఆఫ్టర్ ఆల్ నేనెంత వస్తే రాని అనని, ఆ విధమైన గిఫ్ట్లు ఇంకా ఉన్నాయేమో, రావాలేమో నాకు. అలాంటివి రావాలని దేవుడు ఇంకా నిర్ణయించి పెట్టినప్పుడు నేను వాటిని రానివ్వకుండా ఆ విధంగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటే అవి ఆగిపోతాయేమో. అలాంటి అవసరం లేదు నాకు ఆత్మ సంబంధమైనవన్నీ పరిపూర్ణంగా కావాలి. నేను దానికేం ఫీల్ అవడం లేదు అనని దేవునికి తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళి నా హృదయం ఎలా ఉంది ప్రభు అంటే ఆయన మంచి ఆన్సర్ ఇస్తాడు. చాలు నాకు. వాళ్ళు ఎవరన్నా ఏమని అనుకుంటే నాకేంటి, గర్వం ఉంది, నీకు గర్వం ఉంది, ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదు అనగానే నేను వెళ్ళి ప్రభువుని అడుగుతా, గర్వం ఉందా ప్రభువా? నీకు గర్వం కనబడుతుందా? నా హృదయంలో గర్వం ఉంటే నువ్వు చెప్తే నేను సరి చేసుకుంటా, మనుషులు చెప్తే నేను వినను. అసలు మనుషులకి ఏదైనా నచ్చకపోవచ్చు, ఏ విషయమైనా ఏ స్వభావమైనా నచ్చకపోవచ్చు, కానీ నీకు నచ్చుతుందా లేదా అదొక్కటే నాకు కావాలన్నప్పుడు ప్రభువు నాకు ఆన్సర్ ఇస్తాడు. ప్రభువు నాకు ఆన్సర్ ఇవ్వగానే చాలా నవ్వుకుంటాను తెలుసా. యేసయ్యతో నేను నవ్వుతా, బా ఎంత మంచి నాన్నవయ్యా, ఎంత మంచి జవాబు ఇచ్చావు, నీ దగ్గర బాగుంటే చాలే, అసలు మనుషులు నేను అనుకుంటా. తెలుసా, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయాలి. ప్రాచీన స్వభావం ఏముందో వాటిని అసలు రానివ్వకూడదు. అందుకే ప్రభువు ఐగుప్తీయులలో నుంచి మిమ్మల్ని నేను వేరు చేశాను. ఒక హద్దు ఉంది,
ఆ హద్దు దాటి ఈ పాత స్వభావము, పాత పనులు ఏవి రాకూడదు. వాళ్ళకి వెంటనే ఐగుప్తీయుల దేవతల గుర్తొచ్చి బంగారు దూడని చేసుకుంటే ఎంత బాధ తెలుసా? ప్రభు అంటున్నాడు, యెహోవా బలి రక్తముతో పులిసిన దానిని అర్పించకూడదు. పులిసిన దాన్ని అర్పిస్తే ఏమైపోతుంది? మొత్తం పాడైపోతుంది, మొత్తం పాడైపోతుంది. ఒకసారి బైబిల్ ట్రైనింగ్లో ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్తే నేను అక్కడ దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఫారిన్ నుంచి వచ్చారు. ఆయన చెప్తూ ఉన్నాడు, 10 కోడిగుడ్లు ఉన్నాయి, 9 గుడ్లు మంచి వేసి ఒక్కటి మురిగిపోయింది వేసినా మొత్తం పాడైపోతాయండి తెలుసా? అలాగే హృదయంలోకి వచ్చే ఒక్క దుర్మార్గపు ఆలోచన, ఒక చెడ్డ తలంపు, ఒక కక్ష స్వభావము, ఒక వేషధారణ, ఒక దుర్మార్గపు తలంపు నీ ఆత్మీయ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుందని ఈరోజు గ్రహించుకోవాలి. ప్రభు సన్నిధిలో దిద్దుకోగలిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదము ఆయన ద్వారా నువ్వు పొందుకోగలవని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నా హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడవయ్యా, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవైననే మాట నేను విన్నాను. మీకు నూతన స్వభావము కలుగునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుతానని మీరు ప్రభువా మీ ఆత్మను మా మీద కృమ్మరించారు. కానీ నేను నా ప్రాచీన స్వభావాన్ని విడవడానికి ఇష్టపడలేదయ్యా. అందుకే అది నన్ను ఏలుబడి చేస్తూ ఉందని ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడు ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి జీవాధిపతి, మీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఆత్మ సంబంధులమైన మేము ఆత్మానుసారంగా ఎలా నడవాలో వాక్యం ద్వారా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులకు ఖండితంగా మీరు చెప్పారు, పులియని రొట్టెల పండుగ ఆచరించండి అని. అవును ప్రభా, పులిసినది ఏదైనా కూడా ప్రభా నాయనా నా తండ్రి మీకు ఇష్టము కాదు అనేది ప్రభా, హృదయంలో ఉన్న పాతదైన స్వభావము మీకు ఇష్టము కాదని మేము ఎరిగి ఉన్నాం. జై జీవితము కావాలి అని ప్రభా నా తండ్రి మీరు తెలియజేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, వాక్యము ద్వారా హృదయాన్ని దిద్దుకోవడానికి కృపనివ్వండి, నూతనమైన స్వభావము దయచేయండి, నూతన హృదయం ఇవ్వండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రతి బిడ్డను బలపరచండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి, హృదయంలో ఇంకా కల్మషము, దుష్టత్వము, అతిశయము, వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు ప్రభా, సోమరితనము నాయన, నిద్రమత్తు ఏవేవి ఉన్నాయో ప్రతిదీ తొలగించుకొని సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి నాయన మీ ఎమ్మడబడ్డానికి కృప దయచేయండి. విశ్వాసమునకు కర్త మీరు, దాన్ని కొనసాగించేవాడు అయిన మీరు ప్రభువా, మిమ్మల్ని వెంబడించే కృప దయచేయండి. ప్రతి బిడ్డను ఆత్మ సంబంధాలుగా మలచండి. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను ఉంచండి ప్రభువా. ఈ రోజు నుంచి హృదయాన్ని దిద్దుకుంటూ చనిపోయేలోపు మీ దగ్గరికి వచ్చేలోపు పరిపూర్ణమైన నైనా పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రార్థనాత్మతో నింపబడినట్లు, మిమ్మల్ని సంతోషపెట్టినట్లు కృపనిచ్చి ప్రతి బిడ్డను మీరే బలపరచమని తోడయ్యమని ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.